బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మన పక్కన ఉన్న వ్యక్తి మంచివాడా లేక దొంగనా అనే విషయం వెంటనే గుర్తించడం కష్టం. ఎందుకంటే దొంగలు కూడా మనలాగే సాధారణ మనుషుల్లానే కనిపిస్తారు. అందుకే చుట్టుపక్కల జరిగే ప్రతి కదలికలను గమనిస్తూ ఉండటం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం వేసుకుని నడవాలన్నా భయం పట్టేస్తోంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఒక్కసారి గొలుసు లాక్కెళ్ళిపోతారో అన్న ఆందోళన ప్రతి మహిళలోనూ ఉంది. ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే మరోవైపు దొంగతనాల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. కొందరు కేటుగాళ్ళు ఇదే పనిగా పెట్టుకుని ఎవరు బంగారం వేసుకుంటే వారిని ఎలా టార్గెట్ చేయాలా అని నిత్యం గమనిస్తుంటారు. రద్దీ ప్రాంతాలే వారికి అడ్డ. గత కొద్ది రోజులుగా బస్టాండ్లు, రైళ్లు, బస్సుల్లో బంగారం చోరీలు ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహిళలే వీరి ప్రధాన లక్ష్యం. సాధారణ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంటే దొంగలు మాత్రం ఒక్క చిన్న బంగారం ముక్క దొంగలించిన లక్షల రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే రోజంతా రోడ్ల మీద, బస్టాండుల్లో, స్టేషన్లలో తిరుగుతూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా మహిళలు ప్రయాణించే బస్సులు, రైళ్లలోనే జరుగుతాయి. ఈ కేటుగాళ్ళు కూడా టికెట్ తీసుకుని అదే బస్సు లేదా రైలులో ప్రయాణిస్తూ ముందుగానే తమ టార్గెట్ను ఎంపిక చేసుకుంటారు. వారు లక్ష్యంగా పెట్టుకున్న మహిళ కదలికలను జాగ్రత్తగా గమనించి సరైన సమయం చూసి బ్యాగ్ నుంచి లేదా నేరుగా మెడలో ఉన్న బంగారాన్ని లాక్కుంటారు. ఆ తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఇలాంటి చోరీలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ప్రయాణికుల్లో, ముఖ్యంగా మహిళల్లో కొత్త భయం మొదలైంది. కాబట్టి ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే క్షణాల్లో మీ బంగారం, మీ కష్టార్జిత సొమ్ము చేతులు దాటే ప్రమాదం ఉంది.